హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ హోమ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి ములక్కాయ టమాటా కర్రీ అండి. ములక్కాయ టమాటా కర్రీ అనేది చాలా బాగుంటుంది. నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను. మా స్టైల్లో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది కర్రీ. ములక్కాయలు చూసారా మంచిగా మెత్తగా మగ్గిపోయాయి. సో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాము. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె యాడ్ చేసేయండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు యాడ్ చేసేయండి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిగడ్డలు 2 కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసేసాను. ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసి అవి కూడా యాడ్ చేసేసాను. అవి ఒక 2 మినిట్స్ దాకా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశానండి. దీన్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ దాకా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. ఇందులో నేను ఆల్రెడీ టమాటా ప్యూరీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాస్ని కట్ చేసి ప్యూరీ రెడీ చేసుకున్నాను. సో అది ఇక్కడ యాడ్ చేసేసాను. అది కూడా టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1.5 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్ని మసాలాలు టమాటా ప్యూరీలో ఇంకా ఆనియన్స్లో కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. ఇలా టమాటాలు యాడ్ చేసిన ఒక 5 మినిట్స్ తర్వాత ముందుగానే కట్ చేసుకున్న ములక్కాయలని కూడా యాడ్ చేసేసామండి. ఇలా ములక్కాయలు యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాకా ఫ్రైలో ములక్కాయల్ని మంచిగా మగ్గనివ్వండి. ఇలా ములక్కాయలన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ నేను ఇక్కడ యాడ్ చేశానండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ దాకా మనం ములక్కాయలు అనేవి మగ్గనివ్వాలి. ఇలా మంచిగా మగ్గుతున్నప్పుడు సో ములక్కాయలు ఇక్కడ మగ్గాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో మనము ఇక్కడ 1 టీ స్పూను గరం మసాలా పౌడర్ ఇంకా కసూరి మేతి యాడ్ చేసేసానండి. ఫైనల్గా ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీ చాలా సింపుల్గా చేసేసానండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.